స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆర్జీయుకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రవేశాలు అంటే మనకు ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసము మే మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మామూలుగా అయితే మనకు ప్రతిభ ఉండి కూడా అంటే మనకు ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడం వలన వాళ్ళు అప్లై చేసుకోలేరు అనే ఉద్దేశంతో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మనకు 10th క్లాస్ రిజల్ట్స్కు అదేవిధంగా ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు 1 నెల గడువు ఉండేది. గత 2 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ అదేవిధంగా పాలిటెక్నిక్ అడ్మిషన్లు పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాల గురించి విద్యార్థులు కొంత అయోమయానికి గురయ్యారు. సో దీని కారణంగా ఈసారి మే మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మనకు ఆర్జేయుకేటీ పరిధిలో 4 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లు. ఒక్కొక్క క్యాంపస్లో 1100 సీట్లు ఉన్నాయి. మొత్తం మీద 4400 సీట్లకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఈ నోటిఫికేషన్ మనకు మే 1st వీక్లో విడుదల చేస్తామని చెప్పేసి ట్రిపుల్ ఐటీ అధికార వర్గాలు తెలిపారు. మనకు గ్రామీణ స్థాయిలో 10వ తరగతిలో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు వారి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. సో మొత్తం మీద ఈసారి తొందరగానే రిలీజ్ కాబోతుంది ఏపీ ట్రిపుల్ ఐటీ. కాబట్టి ఏపీ ట్రిపుల్ ఐటీకి అవసరమైన సర్టిఫికెట్లు కూడా మీరు దగ్గర పెట్టుకోండి. దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.